హాయ్ అండి, నేను చిన్నీని. ఈరోజు మనం బీట్రూట్ తోటి పూరీ చేసుకుందాం. చిన్న బీట్రూట్ ఒకటి తీసుకున్నానండి. బీట్రూట్ పూరీ చేసుకుందాం. దానికి ఏమేం కావాలో ఏంటో నేను మీకు అన్నీ ఇప్పుడు చెప్తాను. ఇది పూరీ పిండి అండి. పూరీ పిండి అని అడిగితే ఇస్తారు మనకి. తర్వాత కొంచెం గోధుమ పిండి వేసుకుంటున్నాను. కలుపుకుందాం ఫస్ట్. తర్వాత కొంచెం బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. సూజీ రవ్వ అంటారు కదా, కొంచెం బొంబాయి రవ్వ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఇది బీట్రూట్ని పీల్ చేసేసి మిక్సీ చేసుకుంటాను. మెత్తగా పేస్ట్ చేసుకుని తీసుకొస్తాను, సరేనా? మిక్సీలో ఫైన్ పేస్ట్ చేసుకుని ఇదిగోండి ఇలా ఫిల్టర్ చేసుకుందాం. జ్యూస్ని ఫిల్టర్ చేసుకుంటే చక్కగా వాటర్ పోసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ వచ్చిన వాటర్ని పోసుకుందామండి. దీంట్లో పిండిలో పోసుకొని చక్కగా కలుపుకుందాం. పిండి కలిపేసి నేను మీకు మళ్ళీ చక్కగా చూపిస్తాను, సరేనా? చూడండి, బీట్రూట్ రసంతో పిండి కలిపేసి పెట్టుకున్నాను. దీన్ని ఒక అరగంట నాననిచ్చుకుందాం. ఒక అరగంట నానిన తర్వాత మనం పూరీలు చేసుకుందాం, సరేనా? దీంట్లోకి ఆలు కూర వండుతాను, ఆలు కర్రీ చేస్తాను. ఇప్పుడు మనం బీట్రూట్ పేస్ట్ మిగిలింది కదా, దాన్ని ఫిల్టర్ చేయంగా పేస్ట్ మిగిలింది. దాంట్లో కొంచెం వాటర్ పోసి పెట్టుకున్నాను. ఇది నేను రసం చేస్తాను, బీట్రూట్ రసం. ఇది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, సరేనా? బీట్రూట్ రసం ఉట్టిగా వేస్ట్ చేయకండి. ఇది కూడా దీంట్లో అంతా దుంపే కదా, బీట్రూటే కదా, ఉట్టిగా వేస్ట్ చేయడం ఎందుకు, పడేయటం ఎందుకు, అందుకే నేను రసం చేసి మీకు చూపిస్తాను. అది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఇవాళ అయితే పూరీ చూద్దాం మనం, సరేనా? చూసారా పిండి ఎంత కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉందో?